ఫీజు పోరుకు సిద్ధమవుతోంది వైసీపీ. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల కాలేదని వైసీపీ చెబుతోంది. అందుకే విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఫిబ్రవరి 5వ తేదీన ఫీజు పోరు కార్యక్రమం చేపట్టనుంది. దీనికి సంబంధించిన పోస్టర్ను తాడేపల్లిలోని వైసీపీ ఆఫీసులో ఆవిష్కరించారు పార్టీ నేతలు. ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని కూటమి ప్రభుత్వం తీరుపై విమర్శలు చేశారు. పోరంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించటంలో విఫలమయ్యారు. సుమారుగా 2,800 కోట్ల రూపాయలు యాజమాన్యాలకు బకాయి పడ్డారు. దానితో పాటు విద్యా దీవెన, వసతి దీవెన సుమారుగా 1,100 కోట్ల రూపాయలు, మొత్తం 3,900 కోట్ల రూపాయలు బకాయిలు పడటం వలన విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. 5వ తారీఖున వచ్చే 5వ తారీఖున పెద్ద ఎత్తున విద్యార్థులతోనూ, విద్యార్థుల తల్లిదండ్రులతోనూ, వైఎస్ఆర్సీపీ నాయకులతోనూ కలిసి వెళ్ళి ఒక డిమాండ్ పత్రాన్ని మొదటి